రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం ముందు టపాకాయలు కాల్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల రెడ్డి సంఘం మరియు మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు అనంతరం స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చిరకాల కోరిక. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు వర్గాలకు కార్పొరేషన్లు ప్రకటించడం ఎంతో సంతోషదాయకమని పలు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు బాలరెడ్డి, మండల సెస్ డైరెక్టర్స్ నందుపట్ల అంజిరెడ్డి, మట్ట వెంకటేశ్వరరెడ్డి, వివిధ హోదాలో ఉన్న రెడ్డి సంఘాల నాయకులు, మండల ఆర్యవైశ్య అధ్యక్షులు బడమటి శ్రీనివాస్, కూర భిక్షపతి, కూర సంతోష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గంపా స్వాతి, మండల మహిళా నాయకురాలు పడమటి అరుణ, వివిధ హోదాల్లో ఉన్న ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ముస్తాబాద్ మండల శాఖ నుంచి కార్యవర్గం మరియు మండలం ఉన్నటువంటి రెండు బంధువులు ఇక్కడికి వచ్చేసినటువంటి వారికి అందరికీ నమస్కారం. 2వ తేదీ నాడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు రెడ్డి బంధువులందరి గురించి ఎప్పుడో చిరకాల వాంఛ ఇది. గతంలో జిల్లా బాడీ, రాష్ట్ర బాడీ నుంచి కూడా పెద్దలందరూ రెడ్డి కార్పొరేషన్ కావాలని కోరుకుంటే సాధ్యం కాలేదు. పాదయాత్ర చేయడం కానీ ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మేమందరం ఎన్నో ప్రయాసాలు కోర్చి అటువంటిది సాధ్యం కాలేదు. ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి రెడ్డి బాంధవుల తరఫు నుంచి ప్రతి ఇంటి కడప నుంచి ప్రతి ఒక్క వ్యక్తి నుంచి వారికి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ముస్తాబాద్ మండల శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు, అది సంతోషకరం. అదేవిధంగా ఇటువంటి కార్పొరేషన్లో నిధులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని పేద రైతు బిడ్డలు, పేద రెడ్డి బిడ్డలు కానీ అదనంగా గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు ఏ విధంగా నిధులు ఉన్నాయో అదేవిధంగా నిధులు ఉండి ప్రతి రెడ్డి మీదకు కింది నుంచి మీ దాకా ప్రతి ఒక్కరు లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తూ, అదేవిధంగా ఈ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వారికి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ముస్తాబాద్ మండల శాఖ నుంచి రెడ్డి కుల బాంధవులందరికీ నా నమస్కారములు తెలియజేస్తూ, గతంలో చాలా రోజుల నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుల సంఘాలు ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సంఘం అనే కాకుండా 16 సంఘాలకు రెడ్డి కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఓన్లీ రెడ్డిలకు కాకుండా 16 కార్పొరేషన్లకు ఇలా చైర్మన్లను నియమించడం జరుగుతుంది. 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరికీ శుభాభినీయం. ఒకటి ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్లలో కొంత అమౌంట్ జమ చేసినట్టయితే అందరికీ న్యాయం కూడా జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రెడ్డిలు అంటే రైతులు అంటే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. ఆ వ్యవసాయం ద్వారానే వాళ్ళ తినే తిండి కానీ దేశవ్యాప్తంగా కానీ ఆ తిండి పెట్టే కుటుంబాలు రెడ్డి కుటుంబం. మరి ఈ రెడ్డి కుటుంబంలో కూడా చాలామంది పేదలు ఉన్నారు, ఎందరో వెనుకబడిన సంబంధించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, విద్య కూడా నోచుకోలేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేయడం జరిగింది. ఎందరో ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా లాఠీ దెబ్బలు కావచ్చు, తలకాయ వెలగొట్టుకుని రక్తం కూడా వచ్చి రెడ్డి గారు చిరకాల కోరిక అయిన వాసవి ఆర్య వైశ్య కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారి ఆదేశానుసారము ఇట్టి కార్యక్రమంను పాలాభిషేకమును జరుపుతున్నాం. ఇట్టి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు సంఘం సభ్యులు ఆర్యవైశ్యులు మరియు ఆర్యవైశ్యంగా కార్పొరేట్ చేసినందుకు ధన్యవాదాలు. మేము ఎల్లకాలం రుణపడి ఉంటాము. మరియు మీరు మాకు ఎల్లకాలం మీరు మా మీద దయ చూపించి మాకు ఆర్యవైశ్య సంఘాలకు ఏదైనా సహకారం చేయాలని మేము కోరుతున్నాము.